జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామాంతపూర్ శివాజీ స్టాచ్ దగ్గర మార్చి 8, 2026 ఆదివారం రోజున టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని క్రికెట్ అభిమానులు ఇండియా గెలవడంతో ఆనందంతో టపాసులు కాలుస్తూ కేరింతలతో రామాంతపూర్ శివాజీ స్టాచ్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఫ్యాన్స్ గా మీరు ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా అనిపించింది అన్న. డే ఈ ఇయర్ లోనే చాలా హ్యాపీ డే. ఇది ఓన్లీ సింగిల్ విక్టరీ కాదు, మొత్తం టీమ్ విక్టరీ. ఈరోజు ఫీల్డింగ్ కొంచెం డిసప్పాయింటెడ్, కానీ బ్యాటింగ్ మాత్రం జబర్దస్త్ చేసిరు. బుమ్రా మాత్రం ఇచ్చి పడేసిండు. ఈరోజు ఇది ఒక్కరు జరుపుకునేది కాదు, 140 కోట్ల మంది జరుపుకునే పండుగ ఇది. బ్యాక్ టు బ్యాక్ గెలిచినాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇంకొక మాట, ఇది ఒక 2026 ఒక రికార్డ్ ఇది. ఎందుకంటే 2022లో మనం ఓడిపోయినాం, 2023 అది కూడా. ఇంకొకటి, మనం న్యూజిలాండ్ పైన 3 times ఓడిపోయినాం. ఫిర్బీ ఇప్పుడు మన సాయిల్ పైన గెలిచినాం చూడు. దట్స్ నేను న్యూజిలాండ్ మీద పక్క ఓడిపోతా అనుకున్నాను. నేను కుదిప్తున్నా ఓడిపోతా అనుకున్నాను. ఖచ్చితంగా ఓడిపోతే న్యూజిలాండ్ అనేది మనకు టఫ్, ఓడిపోతే వస్తుంది అనుకున్నాను. యాక్చువల్లీ పక్క జై ఇండియా. ఈసారి ఓడిఐ కూడా గెలవాలి. ఈసారి 2026 వరల్డ్ కప్ విన్నింగ్ స్పెషల్ ఏంటంటే ఏ ఒక్క సీనియర్ ప్లేయర్ లేకుండా గెలిచింది ఇండియా. భారత్ మాతాకి. ఏంటంటే 2027లో కూడా వన్డే వరల్డ్ కప్ మనం గెలవాలి. సేమ్ ఇట్లే సెలబ్రేషన్. అందరూ ఇదొక పండగ లాంటి దినం. ఈ రోజు అందరూ సెలబ్రేట్ చేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇగో ఇండియా గెలిచిందని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మంచిగా ఏమంటావు అన్నా? అన్నా ఎట్లా అనిపిస్తుంది? దేనితో సంబంధం లేదు, ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు. సో ఎంజాయ్ రివైంజ్ మ్యాచ్.